మీకు ఏఐకి సంబంధించిన బెస్ట్ కాంటెంట్ అవసరమైతే ఈ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు టాపిక్ మనం చాలా ఈజీగా ఏ టెక్నాలజీ యూస్ చేసుకొని మన దగ్గర ఉన్న మన ఓన్ ఇమేజ్ గానీ ఒక సెలబ్రిటీ ఇమేజ్ గానీ యూస్ చేసుకొని ఇలాంటి ఎఫెక్ట్స్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఎలా క్రియేట్ చేయాలో డీటెయిల్ గా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియోకి 1000 లైక్స్ టార్గెట్ పెట్టుకున్నా లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి మన వీడియోస్ రెగ్యులర్ గా ఫాలో అవ్వండి. ఓకే, లెట్స్ స్టార్ట్. ఫస్ట్ సరికి ఇలాంటి ఎఫెక్ట్స్ క్రియేట్ చేసుకోవడానికి మన దగ్గర ఉన్న మన ఓన్ ఇమేజ్ గానీ ఒక సెలబ్రిటీ ఇమేజ్ గానీ తీసుకోవాలి. నేను గూగుల్ నుంచి కొన్ని ఇమేజెస్ అయితే డౌన్లోడ్ చేసుకున్నాను. ఈ ఇమేజెస్ యూజ్ చేసి ఎఫెక్ట్ అయితే క్రియేట్ చేయాలనుకుంటున్నా. ఫస్ట్ ఈ ఎఫెక్ట్ క్రియేట్ చేయడం కోసం ఒక వెబ్సైట్ లోకి అయితే వెళ్ళాలి. వెబ్సైట్ నేమ్ వచ్చేసరికి gemini.google.com. ఇక్కడ సైన్ ఇన్ అవ్వాలి. సైన్ ఇన్. మన దగ్గర ఉన్న జీమెయిల్ అకౌంట్స్ లో ఒక జీమెయిల్ అకౌంట్ తో అయితే లాగిన్ అయిపోవచ్చు. ఓకే, ఈ వెబ్సైట్ లో ఇమేజ్ మోడల్ నానో బనానా మోడల్ యూస్ చేసుకొని ఈ ఎఫెక్ట్ క్రియేట్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఈ మోడల్ యూస్ చేసుకోవాలంటే కింద క్రియేట్ ఇమేజ్ ఆప్షన్ ఉంది, దీని మీద క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక ఇమేజ్ అయితే అప్లోడ్ చేసుకోవాలి. చూడండి, ప్లస్ ఐకాన్, అప్లోడ్ ఫైల్స్. ఇక్కడ ప్రభాస్ కి సంబంధించిన ఇమేజ్ సెలెక్ట్ చేసుకుంటున్నా. ఓపెన్. ఓకే, నెక్స్ట్ ఒక ప్రాంప్ట్ యూస్ చేసి ఎఫెక్ట్ క్రియేట్ చేయాలనుకుంటున్నా. నేను ప్రాంప్ట్ ఆల్రెడీ నోట్ ప్యాడ్ లో సేవ్ చేసుకొని ఉంచుకున్నా. చూడండి, ఇక్కడ ఇమేజ్ ప్రాంప్ట్ అలాగే యానిమేషన్ ప్రాంప్ట్ కూడా ఉంది. ఇక్కడ నేను యూస్ చేస్తున్న ప్రతి ప్రాంప్ట్ లింక్ వచ్చేసరికి కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది. అక్కడ వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్స్ అయితే క్రియేట్ చేశాను. ఆ ఛానల్లో ఈ లింక్స్ అయితే పెడతాను, అక్కడ నుంచి మీరు యూస్ చేసుకోండి. ఫస్ట్ ఇమేజ్ ప్రాంప్ట్ వరకు సెలెక్ట్ చేసుకొని జస్ట్ రైట్ క్లిక్ చేసి కాపీ. వెబ్సైట్ లోకి వచ్చి ఇక్కడ రైట్ క్లిక్ చేసి పేస్ట్. ఓకే, సబ్మిట్. కొంచెం టైం అయితే తీసుకొని మనకి ఈ ఎఫెక్ట్ అయితే క్రియేట్ అయిపోద్ది. మనకి ఇమేజ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ ఇమేజ్ డౌన్లోడ్ చేసుకోవాలంటే కార్నర్ లో డౌన్లోడ్ ఆప్షన్ ఉంది, దీని మీద క్లిక్ చేయగానే మనకి ఇమేజ్ అయితే డౌన్లోడ్ అయిపోద్ది. ఇలాగ ఈ జెమినీ వెబ్సైట్ యూస్ చేసుకుని ఈ ఎఫెక్ట్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. సేమ్ ఎఫెక్ట్ మనం chartgpt.com వెబ్సైట్ లో కూడా క్రియేట్ చేసుకోవచ్చు. చూడండి, chartgpt.com వెబ్సైట్ లోకి అయితే వెళ్తున్నాను. చూడండి, ఇక్కడ కూడా సేమ్ జీమెయిల్ అకౌంట్ తో లాగిన్ అయిపోవచ్చు. నేను ఆల్రెడీ లాగిన్ అయ్యి ఉన్నాను కాబట్టి ఇక్కడ నా జీమెయిల్ అకౌంట్ తో లాగిన్ అయ్యి ఈ వెబ్సైట్ అయితే ఓపెన్ అయింది. ఫస్ట్ మనం ఒరిజినల్ ఇమేజ్ అయితే అప్లోడ్ చేసుకోవాలి. చూడండి, ప్లస్ ఐకాన్, యాడ్ ఫొటోస్ అండ్ ఫైల్స్. ఇక్కడ ఈ ఇమేజ్ సెలెక్ట్ చేసుకుంటున్నా. ఓపెన్. నెక్స్ట్ ప్రాంప్ట్ వచ్చేసరికి మనం ఆల్రెడీ కాపీ చేసుకున్నాం కాబట్టి డైరెక్ట్ గా ఇక్కడ రైట్ క్లిక్ చేసి పేస్ట్ అనగానే మనకి ప్రాంప్ట్ అయితే వచ్చింది. చూడండి, సబ్మిట్. చూడండి, కింద డౌన్లోడ్ ఆప్షన్ ఉంది, దీని మీద క్లిక్ చేసి మనం ఇమేజ్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, మనకి ఇమేజెస్ అయితే డౌన్లోడ్ అయిపోయినాయి. ఇప్పుడు డౌన్లోడ్ చేసుకున్న ఇమేజ్ ని యానిమేషన్ ఫార్మాట్ లో కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. యానిమేషన్ ఫార్మాట్ లో కన్వర్ట్ చేసుకోవడానికి మన దగ్గర ఉన్న వెబ్సైట్ labs.google.flow. ఇక్కడ క్రియేట్ విత్ ఫ్లో. చూడండి, మనం ఆల్రెడీ జీమెయిల్ అకౌంట్ తో లాగిన్ అయ్యి ఉన్నాం కాబట్టి ఈ వెబ్సైట్ లో సేమ్ జీమెయిల్ అకౌంట్ తో లాగిన్ అయ్యి ఓపెన్ అయిపోయింది. ఇక్కడ నేను ప్రో వెర్షన్ యూస్ చేస్తున్నాను కాబట్టి నాకు మంత్లీ 1000 క్రెడిట్స్ అయితే రావడం జరుగుద్ది. ఇక్కడ నేను కొన్ని క్రెడిట్స్ అయితే ఆల్రెడీ నేను యూస్ చేసుకున్నాను. ఈ ప్రో అకౌంట్ కి సంబంధించిన అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలో నేను డీటెయిల్ గా ఫుల్ లెంత్ వీడియో ఆల్రెడీ చెప్పాను. ఆ వీడియో లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, అక్కడ ఒకసారి చూడండి. ఇక్కడ ఫస్ట్ న్యూ ప్రాజెక్ట్. నెక్స్ట్ ఇక్కడ డిఫాల్ట్ గా టెక్స్ట్ టు వీడియో ఆప్షన్ అయితే సెలెక్ట్ అయ్యి ఉంది. ఇక్కడ మనం టెక్స్ట్ ఒకటి ఎంటర్ చేసాం అనుకోండి, ఆ టెక్స్ట్ బేస్ మీద మనకు వీడియో అయితే రెడీ అయిపోద్ది. నేనైతే ఇమేజ్ బేస్ మీద వీడియో క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నా. దీనికోసం ఇక్కడ ఓపెన్ చేసుకొని ఫ్రేమ్స్ టు వీడియో ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇప్పుడు వచ్చేసరికి మనం ఇమేజ్ అప్లోడ్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే వచ్చింది. ఇక్కడ ప్లస్ ఐకాన్, అప్లోడ్ ఫైల్స్. మనం ఇందాక క్రియేట్ చేసుకున్న ఇమేజెస్ లో ఒక ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. ఓపెన్. నెక్స్ట్ వీడియో వచ్చేసరికి పోర్ట్రేట్ మోడ్ లో అయితే నేను క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నా. ఇక్కడ డిఫాల్ట్ గా ల్యాండ్స్కేప్ ఆప్షన్ అయితే సెలెక్ట్ అయి ఉంది. ఇది ఓపెన్ చేసుకొని పోర్ట్రేట్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. చూడండి, ఇక్కడ కావాలంటే మనం కొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్రాప్ అండ్ సేవ్. ఇమేజ్ అయితే అప్లోడ్ అయిపోయింది. ఇప్పుడు యానిమేషన్ ప్రాంప్ట్ కావాలి. నేను నోట్ ప్యాడ్ లో యానిమేషన్ ప్రాంప్ట్ ఆల్రెడీ సేవ్ చేసుకున్నా.
ఈ ప్రాంప్ట్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ లో వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్స్ అయితే ఉంటాయి. అందులో ఈ ప్రాంప్ట్ కూడా పెడతాను. అక్కడి నుంచి మీరు యూజ్ చేసుకోండి. ఈ యానిమేషన్ ప్రాంప్ట్ వరకు సెలెక్ట్ చేసుకొని జస్ట్ రైట్ క్లిక్ చేసి కాపీ, వెబ్సైట్లోకి వచ్చి ఇక్కడ రైట్ క్లిక్ చేసి పేస్ట్. నెక్స్ట్ పైన వియో 3.1 ఫాస్ట్ ఆప్షన్ ఉంది. ఇది ఓపెన్ చేసుకొని ఒకవేళ మీరు ఫస్ట్ ల్యాండ్స్కేప్ ఆప్షన్ దగ్గర పోర్ట్రేట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోకపోతే ఇక్కడ కూడా మీరు పోర్ట్రేట్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సేమ్ ప్రాంప్ట్ బేస్ మీద మీరు 4 వీడియోస్ వరకు క్రియేట్ చేసుకోవచ్చు. నేనైతే ఒక వీడియోనే క్రియేట్ చేయాలనుకుంటున్నా. నెక్స్ట్ వియో 3.1 ఫాస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి, 20 క్రెడిట్స్ లాస్ అవుతాం. ఓకే, సబ్మిట్. చూడండి వీడియో ప్రాసెసింగ్లోకి వెళ్ళింది. కొంచెం టైం అయితే తీసుకొని వీడియో అయితే రెడీ అయిపోద్ది. ఓకే, వీడియో అయితే రెడీ అయిపోయింది. ఫస్ట్ డౌన్లోడ్ చేసుకుంటున్నా. చూడండి పైన డౌన్లోడ్ ఆప్షన్ ఉంది. దీని మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకుంటున్నా. డౌన్లోడ్ అయింది. ఇప్పుడు ఒకసారి ప్లే చేసి చూద్దాం. జస్ట్ ప్లే. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఇంకో ఇమేజ్ కూడా అప్లోడ్ చేసుకుందాం. చూడండి ప్లస్ ఐకాన్, అప్లోడ్ ఫైల్స్. ఇక్కడ ఈ ఇమేజ్ కూడా మనం క్రియేట్ చేసుకున్నాం కదా. నెక్స్ట్ ఈ ఇమేజ్ సెలెక్ట్ చేసుకుంటున్నా, ఓపెన్. ఓకే, ఈ వీడియో కూడా నాకు పోర్ట్రేట్ మోడ్లోనే కావాలి. క్రాప్ అండ్ సేవ్. ఓకే, ఇమేజ్ అప్లోడ్ అయింది. సేమ్ ప్రాంప్ట్ నేను ఆల్రెడీ కాపీ చేసుకున్నాను కాబట్టి జస్ట్ రైట్ క్లిక్ చేసి పేస్ట్ అనగానే మనకు ప్రాంప్ట్ అయితే వచ్చింది. ఓకే, సబ్మిట్. ఓకే, వీడియో అయితే రెడీ అయిపోయింది. ఫస్ట్ డౌన్లోడ్ చేసుకుంటున్నా. ఇప్పుడు ఒకసారి ప్లే చేసి చూద్దాం. జస్ట్ ప్లే. ఇలా ఈజీగా మన దగ్గర ఉన్న ఫొటోస్ కానీ సెలబ్రిటీ ఇమేజెస్ కానీ యూస్ చేసుకొని ఈ ఎఫెక్ట్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు.